హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఈస్ట్ ఫేసింగ్ G+1 బ్రాండ్ న్యూ హౌస్ సేల్కి ఉంది. 25 ఫీట్ కాలనీ రోడ్తో డ్రైనేజ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. రోడ్స్ పెండింగ్ ఉన్నాయి, రోడ్స్ శాంక్షన్ అయినాయి, బట్ ఇంకా స్టిల్ పెండింగ్ ఉంది. సో 25 ఫీట్ కాలనీ రోడ్తో ఉన్న ఈ G+1 ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. సో ఇది డైమెన్షన్ విషయానికి వస్తే ఈ ప్లాట్ ఏరియా రోడ్ సైడ్ విడ్త్ అయితే 25 ఫీట్ ఉంటుంది, లెంత్ 60 ఫీట్. సో 25/60 166 స్క్వేర్ యార్డ్స్తో ఉన్న ఈ ప్లాట్ ఏరియాతో ఉన్న ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే చాలా బిల్ట్ క్వాలిటీ అయితే చాలా బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఇదే ఛానల్లో ఇంతకుముందు సేమ్ బిల్డర్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఈస్ట్ ఫేసింగ్ అల్మాస్గూడలో ఈస్ట్ ఫేసింగ్ అండ్ ప్రశాంతి హిల్స్లో నార్త్ ఫేసింగ్ ఇల్లు G+1 ఉన్న ఇల్లులే నేను సేల్కి అవైలబుల్ ఉన్న ఇల్లులే నేను ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను. సో అదైతే 100% కంప్లీట్ అయిపోయింది అల్మాస్గూడ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు. సో రిఫరెన్స్ పర్పస్లో మీరు ఆ ఇల్లు కూడా చూడొచ్చు. సో ఎంత అంటే బిల్ట్ క్వాలిటీ ఎంత బాగుంది ఏంటి అనేది, టైల్స్ దగ్గర నుంచి అండ్ ప్రతి ఒక్కటి కూడా డోర్స్ అవన్నీ కూడా ఇక్కడ మీకు ఈ వీడియోలో ఈ ఇంటికి డోర్స్ అయితే మీకు చూడలేరు, కానీ డోర్స్ అయితే అవైలబుల్ లేదు ప్రస్తుతానికి. బట్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే డోర్ క్వాలిటీ ఎలా ఉంటుంది అంటే టేక్ వుడ్ కాబట్టి, బెస్ట్ క్వాలిటీ టేక్ వుడ్ అదంతా యూజ్ చేశారు కాబట్టి, సో దాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తే నేను నా ప్రీవియస్ వీడియోస్ వీడియోస్కి వెళ్ళి మీరు చూస్తే తెలిసిపోతుంది. సో ప్రస్తుతానికైతే 90, అందుకే నేను ముందే చెప్పాను 90% ఆఫ్ ది వర్క్ డన్ అనమాట. సో చూస్తున్నారు కదా, క్వాలిటీ అయితే చాలా బాగుంది, రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ కూడా. అండ్ ఇంతకుముందు చూసినట్లు మీరు సంప్ కానీ బోర్ ఇంకా వాటర్ ఫెసిలిటీ విషయానికి వస్తే బోర్ వాటర్ ఉంది అండ్ GHMC వాటర్ పైప్ లైన్ కూడా ఇంటి ముందు ఉందన్నమాట. సో అది వాటర్ అయితే ఈ ఏరియాలో వాటర్ అయితే పుష్కలమే, వాటర్ ప్రాబ్లం అయితే లేదు. అండ్ కన్స్ట్రక్షన్ మీరు చూస్తున్నారు కదా, విండోస్కి అయితే స్పెషల్గా ఆ ఫ్రేమ్ ఏదైతే గ్రనైట్తో వచ్చిన ఆ ఫ్రేమ్ వల్ల సో చూడ్డానికి లుక్ వైజ్గా లుక్ అండ్ ఫీల్ చాలా బాగుంది. అండ్ POP కూడా ఇప్పుడు తగ్గట్టుగా ట్రెండ్ తగ్గట్టుగా POP కానీ, అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఓపెన్ కిచెన్. సో ఓపెన్ కిచెన్లో ఆ పక్కన పూజ గది అదంతా కూడా అంటే టైల్ డిజైన్ కానీ మోడలింగ్ అదంతా కూడా చాలా బాగుందన్నమాట. సో చూడగానే అంటే అట్రాక్టివ్ కైండ్ ఆఫ్ డిజైన్ అదంతా కూడా చేశారు. సో ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా కూడా అడిక్వేట్ స్పేస్ అని చెప్పొచ్చు. డైనింగ్ ఏరియా ఆల్మోస్ట్ 8 to 9 డైమెన్షన్ అలా ఉంటుంది. సో అది అండ్ కామన్ వాష్రూమ్ ఇప్పుడు మీరు చూస్తున్నది కామన్ వాష్రూమ్, ఒక గ్లాసీ ఫినిషింగ్ తోటి అండ్ డీసెంట్ టైల్స్ సెలెక్షన్ అదంతా కూడా టెక్స్చర్ మీరు అంటే తీసుకున్న టైల్స్ టెక్స్చర్ కానీ అండ్ వాల్ పెయింట్కి తగ్గట్టుగా ఆ ఫ్లోరింగ్ అదంతా కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ అంటే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్. అండ్ వెంటిలేషన్ కూడా ప్రాబ్లం లేదు. సో వెంటిలేషన్ అండ్ POP అదంతా కూడా చాలా నీట్గా వర్క్ అయితే చాలా నీట్గా ఉంది. అండ్ క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి చూశాను కాబట్టి, ఇది అంటే ఇప్పుడు కంప్లీట్ అయింది కాబట్టి మీకు తెలియదు, కానీ రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ అండ్ టైల్స్ దగ్గర నుంచి సెలెక్షన్ అదంతా కూడా సో నీట్గా ఇల్లు అంటే చూడ్డానికి ఇల్లు ఎంత నీట్గా ఉందో క్వాలిటీ కూడా అంతే క్వాలిటీ మెయింటైన్ చేశారని చెప్పడానికి నేను చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ స్టోరేజ్ అదంతా చూసారు కదా, అండ్ వెంటిలేషన్ కూడా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూసేది మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ నేను చెప్పినట్టు. సో అండ్ విండోస్కి అయితే ప్రతి విండోస్ కానీ డోర్స్కి అట్లా ఫ్రేమ్ రావడం వల్ల కొంచెం లుక్ కూడా చాలా బాగా మెయింటైన్ అవుతుంది. అండ్ టైల్స్ ప్రతి వాష్రూమ్లో యూజ్ చేసిన టైల్స్ కూడా యూనిక్ కలర్స్ కానీ కాంబినేషన్ అంతా కూడా నీట్గా అయితే ఇల్లు మీకు అయితే నీట్గా కనిపిస్తుంది. నేను స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాను. సో బికాస్ క్వాలిటీ అలా మెయింటైన్ చేశారు కాబట్టి. అండ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK. సో 2 బెడ్రూమ్స్, ఎల్ షేప్లో ఉన్న హాల్ అండ్ ఓపెన్ కిచెన్ పూజ గది. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఇంక్లూడింగ్ పార్కింగ్, ఏదైతే మీరు మెయిన్ గేట్ నుంచి ఇంటికి మధ్యలో ఉన్న ఆ పార్కింగ్ వాష్ ఏరియా అంటే స్టైర్స్ కింద మీరు చూసారు కదా స్టార్టింగ్లో స్టైర్స్ కింద వాష్ ఏరియా కూడా రావడం అదంతా కూడా. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ మీరు 2 BHK ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది G+ నేను చెప్పాను కదా ఈస్ట్ ఫేసింగ్ G+1 హౌస్ ఇది. సో గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK. సో
కాలనీ అయితే వెల్ ఎస్టాబ్లిష్డ్ చూస్తున్నారు కదా. సో చుట్టుపక్కల ఇండ్లు అంతా కూడా రిమోట్ ఏరియా అలాంటివి అయితే ఏం కాదు. ఎందుకంటే నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఇటు బిఎన్ రెడ్డికి అటు మీర్పేటకి మధ్యలో ఉంటుంది లొకేషన్. సో చెప్పాలంటే సాగర్ హైవే నుంచి జస్ట్ 1.8 అలా ఉంటుంది, 1.5 అబోవ్ ఉంటుంది, 1.5 1.8 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో ఇది సేమ్ మెయిన్ డోర్ ఎంట్రన్స్ కూడా చూస్తున్నారు కదా. సేమ్ మీకు ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఎంట్రన్స్ ఎలా ఉందో సో అలాంటి గ్రాండ్గా అనిపిస్తుంది. మీకు ఇక్కడ డోర్స్ అయితే లేవు కాబట్టి ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. కానీ ఏదైతే నేను ఇంతకుముందు నార్త్ ఫేసింగ్ కానీ లేదంటే అల్మాస్ కూడా ఈస్ట్ ఫేసింగ్ ఇంటికి సంబంధించిన వీడియో అయితే రిఫర్ చేయొచ్చు. అంటే ఎలా డోర్స్ ఎలా ఉన్నాయి, ఎంత క్వాలిటీ డోర్ మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అనేది. సో క్వాలిటీ అయితే మెయిన్ డోర్ అయితే టేక్ వుడ్ మెయిన్ డోరు, అండ్ బెడ్రూమ్స్లో కూడా టేక్ వుడ్ ఎక్సెప్ట్ వాష్రూమ్కి అయితే ప్లైవుడ్ అని ఇచ్చారు. సో మెయిన్ డోర్స్ కానీ అండ్ బెడ్రూమ్స్లో కానీ అన్ని టేక్ వుడ్ డోర్స్ అనమాట. సో ఇది ఓపెన్ కిచెన్లో కూడా యూజ్ చేసిన టైల్స్ కానీ ఆ డిజైనింగ్ ఫినిషింగ్ కానీ అండ్ పిఓపి కానీ ప్రతి ఒక్కటి కూడా చూడ్డానికైతే చాలా ఇల్లు నీట్గా కనిపిస్తుంది. అండ్ ఓపెన్ కిచెన్ పక్కనే పూజ గది అదంతా కూడా చూడడానికి లుక్ అండ్ ఫీల్ సూపర్బ్ అని చెప్పొచ్చు. సో మీరు ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో చూసారో సేమ్ అదే కైండ్ ఆఫ్ టైల్స్ కానీ టెక్స్చర్ అదంతా కూడా మీరు సేమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట పైన కూడా. సో ఫస్ట్ ఫ్లోర్లో కూడా. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. సేమ్ కింద మీరు యాజ్ ఈజ్గా ఉంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసినట్టుగానే సేమ్ డైమెన్షన్స్ కానీ అండ్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో మీకు పార్కింగ్ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. సో పార్కింగ్ కూడా చెప్పాను కదా, 2 హ్యాచ్ బ్యాక్ కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్యూవీ లాంటి పెద్ద కార్స్ అయితే పెద్ద కారు ప్లస్ బైక్ పార్కింగ్ కూడా చాలా ఈజీగా అలాంటి పార్కింగ్ ప్లేస్ ఉన్న ఇల్లు అని చెప్పొచ్చు. సో పార్కింగ్ అంటే పార్కింగ్తో పాటు మీకు స్పేషియస్ G+1 హౌస్ అని చెప్పాలంటే. సో ఇది ఓవరాల్గా అంటే ఇప్పుడు మీకు చూసినట్లయితే G+1 సేమ్ కన్స్ట్రక్షన్ అదంతా కూడా మీరు చూసారు కదా. సో ఏరియా అయితే లొకాలిటీ విషయానికి వస్తే స్కూల్స్ కానీ కాలేజెస్ టెంపుల్స్ అన్నీ యాక్సెసిబిలిటీ ఉన్న లొకేషన్ అని చెప్పొచ్చు. సో ఓన్లీ మీకు లో అనిపించేది 25 ఫీట్ కాలనీ రోడ్ కదా అనిపిస్తుంది. బట్ అదొక్కటి పక్కన పెడితే మిగతా చాలా లొకేషన్ వైజ్గా అయితే చాలా బాగుంటుంది. సో ఇవి డీటెయిల్స్ ఈ G+1 ఈస్ట్ ఫేసింగ్ 160 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాతో ఉన్న ఈ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్. సో ఈ ఇంటికి బిల్డర్ కోట్ చేసే ప్రైస్ 1.6 crores, నెగోషియేట్ చేయొచ్చు మీరు. సో ఎక్స్పెక్టెడ్ ప్రైస్ 1.6 crores. సో ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ directly call me on 944015 9446. Thanks for watching this video. Thank you.